మొట్టమొదటిగా రామాయణం హనుమంతుడు రాశాడు అని మీకు తెలుసా? దాన్ని హనుమత్ రామాయణము అని పిలుస్తారు. రాముడు రావణుడిని ఓడించిన తరువాత హనుమంతుడు రాముడితో ఎన్నో సంవత్సరాలు గడుపుతాడు. కానీ రాముడు హనుమంతుడిని మోసం చేసి చనిపోతాడు. చనిపోతూ నువ్వు అమరుడిలా బ్రతికే ఉంటావు, నువ్వు భక్తులని కాపాడుతూ ఉండు హనుమ అని దీవించి మరణిస్తాడు. దీని గురించి మన ఛానల్లో పెద్ద వీడియో చేశాం, చూసేయండి. హనుమంతుడు హిమాలయాలకు వెళ్లిపోయి రామనామం జపిస్తూ నా రాముడు మా అమ్మ సీతమ్మ కోసం చేసిన యుద్ధాలు త్యాగాల గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. దీని గురించి ఎవరో ఎందుకు, ప్రతి క్షణం పక్కనే ఉన్నా నేనే చెబితే ఇంకా బాగుంటుంది అని నిర్ణయించుకొని అక్కడ తన గోర్లతో రామాయణాన్ని పర్వతాల మీద చెక్కుతూ ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా రాస్తాడు. మొత్తం రాముడి జీవితంలో ఏమేం జరిగాయో ప్రతి ఒక్కటి వివరిస్తూ రాస్తాడు. అలా రామాయణం మొత్తం కొండ మీద ఉన్న రాళ్ల మీద రాస్తాడు. వాల్మీకి మహర్షి కూడా తన దివ్య దృష్టితో రామాయణం మొత్తం చాలా కష్టపడి రాస్తాడు. ఇది ఎవరికి చూపించాలి అని ఆలోచిస్తూ ఎవరికో ఎందుకు హనుమంతుడికి చూపిద్దాం అని ఎన్నో రోజులు కష్టపడి హిమాలయ పర్వతాలు ఎక్కుతాడు. హనుమ, నేను రాముడి జీవితంలో జరిగిన సంఘటనలు అన్ని కలిపి ఒక పుస్తకం రాశాను, దాని పేరే రామాయణం అని హనుమంతుడికి చదివి వినిపిస్తాడు. హనుమంతుడు విని చాలా బాగా రచించారు వాల్మీకి, నేను కూడా రాముని జీవితాన్ని రాశాను, ఒకసారి చదవండి అని ఒక గృహలోకి తీసుకుని వెళ్లి రాళ్ల మీద రాసిన రామాయణాన్ని చూపిస్తాడు. ఒక్కసారిగా హనుమంతుడు రాసిన రామాయణాన్ని చూసిన వెంటనే వాల్మీకి కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. తను ఇన్ని సంవత్సరాల నుండి ఎన్నో రాత్రులు కష్టపడి రాసిన రామాయణం కన్నా హనుమంతుడు రాసిన రామాయణంలో ఒక 10% కూడా లేదు అని బాధపడతాడు. ఇంత బాగుంటుంది హనుమంతుడు రాసిన రామాయణం, నేను రాసిన రామాయణం వ్యర్థమైపోయింది హనుమ అని ఎంతో బాధపడతాడు. హనుమంతుడు వాల్మీకి బాధ, అలాగే వాల్మీకి రాముడి మీద ఉన్న ప్రేమను చూసి వాల్మీకి ఇక నుండి ఎవరైనా రాముడి కథను తెలుసుకోవాలి అంటే వారు తప్పకుండా మీరు రాసిన రామాయణమే చదువుతారు అని మాట ఇచ్చి హనుమంతుడు రాసిన రామాయణాన్ని ఆ రాళ్ళని అన్నిటినీ సముద్రంలో పడవేస్తాడు. ఇప్పటికీ మనము హనుమంతుడు రాసిన హనుమత్ రామాయణం ఎలా ఉంటుందో తెలియదు. వాల్మీకి మహర్షి హనుమంతుడి ప్రేమ మరియు దయ చూసి నేను ఇంకో జన్మలో పుట్టి హనుమంతుడి మహిమను గొప్పతనాన్ని అందరికీ చెప్పాలి అని అనుకున్నాను. ఈ వాల్మీకిని తులసీదాస్ లాగా జన్మించి రామచరిత మానసును రచించాడు. హనుమంతుడు అంటే మీకు ఇష్టం ఉంటే జై బజరంగబలి అని కామెంట్ చేయండి. జై బజరంగబలి.